ఇప్పుడు నేను మాట్లాడేది వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గురించి అండి. మాట్లాడే ముందు మనం చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ప్రమోషన్ అయిపోతుంది, అంటే ట్రెండింగ్ అదే నడుస్తుంది. బట్టల షాపులు అవనివ్వండి, సెల్ షాపులు అవనివ్వండి, ఏదైనా సరే ప్రమోషన్ చేస్తేనే జనం వస్తారనేది ఒక నమ్మకం అన్నమాట ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్. కానీ మనం ఒకరికి ఏలెత్తి చూపించాం. ఎవరికి? క్రిస్టియన్స్ వాళ్ళ స్టేజ్ల మీదకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అక్కడ నుంచున్నప్పుడు జప్మన అనగానే వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది. దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏం నడుస్తుంది? ప్రమోషన్ నడుస్తుంది. మనం ఏలెత్తి చూపించాం. మరి ఇప్పుడు మనం చేసేది ఏంటి? వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమోషన్ వీడియోలు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో యాక్సిడెంట్ అయిందండి ఒక వ్యక్తికి, 7 వారాలు చేస్తే అది మొత్తం క్లియర్ అయిపోయిందండి అని ఒకడు. లేదంటే ప్రతి ఫ్యామిలీలు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రమోషన్ చేస్తున్నారండి. అంటే గుడికి రండి అన్నట్టుగానే ఉంది మీరు చేసేది. మీ ప్రాబ్లం కోసం చెప్పట్లేదు, వేరే వాళ్ళ ప్రాబ్లం కోసం చెప్తున్నారు. ఇప్పుడు నేను అంతకుముందు ఒక వీడియో చేశాను, ఇక్కడ చాలా పవర్ఫుల్, ఇక్కడికి వచ్చి మీరు ఒక 7 వారాలు చేస్తే చాలా మంచి జరుగుద్దని నేను చేశాను. అది నా అభిప్రాయం అది, అంతేకాని మీరు రండి అని నేను అనలేదు. సో అది ఎలా ఉందంటే ఒకళ్ళని ఏలెత్తి చూపించి మనం అదే తప్పు చేస్తున్నామని నాకు అనిపించింది. దేవుడు వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో అది 7 వారాలు చేసినోడు తెలుస్తుంది. మనం ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అర్థమైపోతుంది. అక్కడ జనం బట్టి, అక్కడ జరిగే పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. దయచేసి ఇది తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ప్రమోషన్ లాగా నాకు అనిపించింది. మరి మీకు అనిపిస్తే కనుక మీ అభిప్రాయం కూడా తెలియపరచండి.